ప్రభువునందు ప్రియ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటానికి ఘనపరచటానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మీ వాక్య ధ్యానము ధ్యానిస్తూ ఉన్నాం. మీరు ఏమై ఉన్నారో మేము ధ్యానించి ప్రభువా దాన్ని గ్రహించి మీ వాక్యపు విలువలు తెలుసుకొని ఆత్మీయంగా బలపడడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. అల్పుడనైన నన్ను నీ ఆత్మతో నింపి మీ యొక్క మహిమార్థమై నన్ను మీ బోరగా వాడుకొనుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యము ప్రతి ఒక్కరికి తెలిసినదే. దాని మీదే మనము బేస్ అయ్యి ఒక క్రైస్తవుడుగా ప్రభువుని నమ్మిన బిడ్డలుగా బ్రతుకుతున్నాం. అక్కడ ఏమిటంటే పరలోకంలో కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే ప్రభువు భూలోకానికి వచ్చి ఆయన పరిచారకుడుగా వచ్చాడు అంటే దాని అర్థం మనం తెలుసుకోవాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పరలోకం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడట? పరిచారము చేయించుకొనడానికి రాలేదు. గురువు శిష్యులను చూస్తే ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది చాలా చోట్ల. శిష్యుడు అనేవాడు గురువు దగ్గర ఉంటాడు, గురువు గారి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు, గురువు గారికి కావలసినవి అందిస్తూ ఉంటాడు. అంటే ఆ గురువుకి లోబడి జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటాడు, నేర్చుకునేవాడు. అవి ఏ ప్రొఫెషన్స్ అయినా కావచ్చు. పైన అధికారి ఉన్నప్పుడు ఆ అధికారికి లోబడి ఉండడం, ఆ అధికారి దగ్గర వినయంగా ఉండడం ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు స్థితి చూస్తే ప్రపంచంలో ఎవడికి లేదు ఆ స్థితి. ఏమిటంటే ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం ఏమిస్తారు అంటున్నాడు. ఆకాశమట ఆయన సింహాసనమట,
భూమి ఆయన పాదపీఠమట. మీరు నా కొరకు ఏమిస్తారు? అటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వస్తే ఆయనే అంటున్నాడు, ప్రభువే అంటున్నాడు. శిష్యులు ఎవరో చెప్పట్లేదు ప్రభు ఇలా అని కూడా. ఆయన నోటితో ఆయన చెబుతూ ఉన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేనని చెప్పాను. అసలు ఈ వాక్యంలోని విషయం ప్రపంచానికి అర్థమైందంటారా? అర్థమైతే ఆయన సేవిస్తున్న క్రైస్తవులు కూడా నామమాత్రపు క్రైస్తవులుగా ఎందుకు బ్రతుకుతున్నారో అర్థమైతే, లోకాన్ని పట్టుకొని వేలాడుతూ లోకాన్నే చూపిస్తూ మేము లోకంలో ఎంత గొప్పగా ఉన్నామో చూడని అని చెప్పేవారుగా ఉన్నారు. కానీ మనం నమ్ముకున్న ప్రభు పరలోకము విడిచిపెట్టి వచ్చి నేను పరిచారం చేయడానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అంటున్నాడంటే అసలు ఆయన నమ్ముకున్న నీవెలా ఉండాలి ఆలోచించాలి. దేవుడే నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాను, మీకు పరిచారము చేయడానికి వచ్చాను. చేయలేదా? కుష్ఠరోగుల దగ్గరకు తీసుకున్నాడు. ఆ రసలు గారిపోతున్నటువంటి దేహాలతో దగ్గరగా తీసుకొని కౌగిలించుకున్నాడు. పరిచర్య, కుష్ఠరోగి మాయమైంది. అనేకను వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, పాదాలు సరిచేశాడు, కళ్ళు ముట్టుకున్నాడు, కళ్ళను సరిచేశాడు. అనేక కార్యాలు. ఇది అంతా కూడా ఏమిటది? పరిచర్య. చెరువుకి చనిపోయిన వారిని కూడా లేపడం. ఎందుకో తెలుసా? ఆత్మలు నా స్వాధీనంలో ఉన్నవి, అందరూ నా స్వాధీనంలో ఉన్నారు అని చెప్పడానికి. అలాగని చెప్పి అందరిని అలాగ చేయలేదు ఆయన. అంటే ఆయన శక్తిని చూపించడానికి పరలోకం నుండి వచ్చిన ప్రభువే ఎలా తగ్గించుకొని జీవిస్తున్నాడో. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నారు? ఆయన యేసు ప్రభుని నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు ఎప్పడానికి కూడా నేను సరిపోను, ఆయన చెప్పుల వారు ఎప్పడానికి కూడా నేను సరిపోను. అటువంటి గొప్ప ప్రభు, ఆ ప్రభు ఇక్కడికి వస్తే, ఆ యొక్క రక్షకుడుగా వస్తే, పరిచర్య చేయడానికి వస్తే మనం ఏం చేస్తున్నాం? అనేక రీతులుగా ప్రభువుని మార్చేశాం. పెళ్ళిళ్ళు గొప్పవాడిగా చేసేవాడుగా, ఆ కార్యాలు గొప్పవాడు చేసుగా, ఇల్లు గొప్పగా కట్టించేవాడుగా చేసేగా, ఆస్తులు సంపాదించేవాడిగా చేసే. అసలు ప్రభు ఒక మాటలో తేల్చేశాడు కదా ఇవన్నీ కూడా. ఏమనంటే, ఒకని కలిమి విస్తరించటం వల్ల అతని జీవమునకు మూలము కాదు అన్నాడు. అమ్మా అయ్యా, అర్థమయ్యిందా? యేసు ప్రభు చెప్పిన వాక్యది. ఒకని కలిమి విస్తరించటం వల్ల అతని జీవమునకు మూలము కాదు అంటే పరలోకానికి అడ్డు. చాలామంది అప్పుడప్పుడు నాకు తటస్థిస్తూ ఉంటారు. తారసపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, ఒకసారి విశ్వాసంలో ఉన్నటువంటి బ్రదర్ కూడా కొంచెం సంపన్నంలోకి వచ్చేసరికి, ఏమైనా బ్రదర్ కొంచెం ఆధ్యాత్మికంగా నేను వెనకబడ్డాను అంటుంటాడు. ఎందుకు బ్రదర్, ఎందుకని వెనకబడ్డారు అంటే, లేదండి కొంచెం ఇదివరకు పేదరికంలో ఉన్నప్పుడే నేను ప్రభువులో బలంగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, కుటుంబం ఏర్పాటు చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, వాళ్ళకి కావలసిన అన్నీ చూసుకోవడం, వాళ్ళని చదివించడం, వాళ్ళకి అన్ని సమకూర్చుకోవడం, దీన్ని పెట్టి
నేను మొదట ఉన్నటువంటి విశ్వాసం కంటే చాలా సడలిపోయినట్టే కనబడుతుంది. అవును, అవును ప్రియులారా, భారం పెరిగింది, విశ్వాసం తగ్గింది. అయితే ఇటువంటి వారి కోసమే ప్రభు వచ్చాడు. నేను చూడండి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నాను, ఈ పరిచర్య మీరు కూడా చేయండి. అంటే నాకు మాదిరిగా మనిషి కుమారుడు పరిచారము చేయించుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, ఇది ప్రాముఖ్యమైన మాట, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రాణము పెట్టడానికి. ఎవరు ప్రాణం పెడితే రక్షణ వస్తుంది ప్రపంచంలో? నా ప్రాణం పెడితే రక్షణ వస్తుందా? మీ ప్రాణాలు పెడితే రక్షణ వస్తుందా? ఎవరి ప్రాణాలు పెట్టినా రక్షణ రాదు. పరిశుద్ధిని ప్రాణాలు పెట్టాలి. పాపము లేనివాడు ప్రాణం పెట్టాలి. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే బ్లడ్ కావాలంటే ఏంగమ్మా ఆ అబ్బాయి గ్రూప్ ఎవరిది, అది ఇవ్వండి అంటారు. వేరే వేరే గ్రూప్ పట్టుకొస్తే అది చెల్లదు. ఆ గ్రూప్లో రక్తమే కావాలి. అప్పుడు ఆ రక్తం అతను సూట్ అయితే అతనికి వేస్తారు. అలాగే ప్రతిదీ మీరు కూడా ఏవైనా తీసుకునేటప్పుడు, ఏవైనా చేసేటప్పుడు క్వాలిటీ కావాలి అంటారు కదా. క్వాలిటీ కావాలి, అంత క్వాలిటీ ఉంటేనే మాకు ఇవ్వండి, లేకపోతే వద్దు అంటారు కదా. పాపములు పోవడానికి క్వాలిటీ ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధత ఎవరిలో ఉంది? ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆయన ఏమన్నాడు? శాస్త్రుల మధ్య పరిసయ్యుల మధ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలో పాపముంటే చెప్పండి అని సవాళ్ళు విసిరాడు. వారెవరు కూడా సమాధానం చెప్పలేదు, చూపించలేదు, ఆయనలో పాపాన్ని చూపించలేదు. అప్పుడు చెప్పాడు, మనిషి కుమారునికి పాపములు క్షమించడానికి అధికారము కలదని మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే విమోచన క్రయధనముగా, మర్చిపోకండి, అది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. అంటే ఆల్రెడీ అక్కడ సిద్ధపడి వచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి ప్రభు సిద్ధపడి వచ్చాడు. సిద్ధపడి వచ్చి మానవుల మధ్య నివసించాడు, తగ్గించుకొని బ్రతికాడు, తక్కువగా బ్రతికాడు, లగ్జరీ చూపించలేదు. ఆ విధమైన జీవితం వచ్చినప్పటి నుంచి కూడా నా తండ్రి నా తండ్రి నా తండ్రి చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారంగా నేను ఏదీ చేయడం లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే చూడండి, గలతీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనము చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలెనని. దుష్టకాలములో నుండి విమోచింపవలెనని. దుష్టులు ఎవరు? దేవునిని ఎరగని వారు. దేవునిని ఎరగని వారు దుష్టులు. వారి ఇష్టానుసారంగా జీవించేవారు దుష్టులు. అందుచేత ఆ దుష్టపు కాలములో నుండి విమోచించవాలని నేను. అందుకే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయములు అదే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కూర్చోకండి. అందుకే ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. విమోచన క్రయధనము, విమోచన క్రయధనము మన ప్రభువు. మన ప్రభువు విమోచన క్రయధనముగా తన ప్రాణము, ఆయన ప్రాణం పెడితే మనకు పాప విమోచన జరుగుతుంది.
ఆయన ప్రాణం పెడితే మనకు పాప విమోచన జరుగుతుంది. ఆ సిలువలో ఆ పరిశుద్ధ రక్తం కారితే మనకు పాప విమోచన జరుగుతుంది. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు మత్తయి 26:26లో. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అంటే అనేకులని పాపపు స్థితి నుండి తప్పించి పరిశుద్ధమైన మార్గములో పెట్టి పరిశుద్ధమైన నడవడిక నడిపించి ఆయన దగ్గరకు చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఈ దినమున మీరేమి చేస్తున్నారు? ఆయనకు దగ్గరకు వెళ్ళాలనే గురితో బ్రతుకుతున్నారా? ఆయన చేరాలనే ఆశతో మీరు బ్రతుకుతున్నారా? ఆలోచించాలి. కాబట్టి జాగ్రత్త. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అది నేనే వెళతాను, నా బిడ్డల్ని నేను రక్షించుకుంటాను. మనకు చూడండి, మన పిల్లలు ఉంటారు, ఏదో ఇరుకులో పడ్డప్పుడు బయట వాళ్ళు ఎవరు సార్ నేను వెళ్ళి చూసి వస్తాను, లేకపోతే మీరు కుదరదు నేనే వెళతాను. వాడి గురించి మీకు తెలియదు, నా బిడ్డను కాపాడుకోవాలంటే నేనే వెళ్ళాలి అని ఆ తండ్రి బిడ్డను కాపాడుకోవడానికి వెళ్తారు, ఆ తల్లి ఆ బిడ్డను కాపాడుకోవడానికి వెళ్తారు. నా బిడ్డను మేము కాపాడుకోలేం, ఏం చేసైనా మేము కాపాడుకుంటాం మా బిడ్డను అంటూ ఉంటారు. అలాగే సమస్త మానవాళి ఆయన పిల్లలే గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కాపాడడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అన్నాడు. ఇంకా అర్థం కాకపోతే, ఇంకా జీవితకాలం అంతా కూడా నువ్వు సువార్తను వింటూనే ఉంటే, సువార్తలో మాటల సారాంశాన్ని మీరు గ్రహించకుండా ఉంటే, ప్రభు దగ్గరకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కనీసం లేకుండా ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 17-18 వచనంలో ప్రభు ఏమంటున్నాడో, నేను మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. నా తండ్రి వలన విమోచన క్రయధనముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే అది నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందాను. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఆలోచన చేయి. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను, దాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తీసివేయడానికి అధికారం ఉంది. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకే విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇది మీరు నమ్ముతున్నారా? ఇప్పటికైనా ఈ వాక్యాలను బట్టి ప్రభువులో ఎదగాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆత్మీయంగా ఎదగడానికి మీరు సిద్ధపడుతున్నారా? వాక్యములో ఉన్న సారాంశాన్ని ఇంకా గ్రహించలేని వారంగా విని విడిచిపెట్టేవారుగా ఉన్నారా? అందుకే రక్షణలో నిలబడలేకపోతున్నారు. ప్రభు ప్రాణం పెట్టడానికి వస్తే ఆయన పరిశుద్ధ రక్తాన్ని వృధా చేస్తున్నారు, ఆయన మాటల్ని వృధా చేస్తున్నారు, గ్రహించలేని వారుగా ఉన్నారు. నేను అంటున్నారు, నా భర్త అంటున్నారు, నా పిల్లలు అంటున్నారు, నా డబ్బు అంటున్నారు, నా కుటుంబం అంటున్నారు. వీనికే ప్రాధాన్యత కావచ్చు. వీటన్నిటికీ ప్రభువు పెట్టావా? ప్రభువు పైన పెట్టి నడిపిస్తున్నావా? ప్రభువు విమోచన క్రయధనముగా వస్తే ఆయన చేసినటువంటి ఆ విమోచన క్రయధనముగా ఉన్నటువంటి ప్రభువు స్థితిని మరిచిపోతున్నావా? ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందాను. కాబట్టి ఈ రీతిగా ఆయన విమోచన క్రయధనముగా వస్తే మనమైతే దాన్ని గ్రహించలేని స్థితిలో ఉండి పాపపు పంకెళ్లతో ఇంకా అదే బందీకలో ఉండి బాధపడుతున్నాం. ఎంతోమంది ఎన్నెన్నో సంఘాలు కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు
వాళ్ళు ఆత్మ సంబంధులుగా కాలేకపోతున్నారు. ప్రభువుని గురించినటువంటి చింత, తన ఆత్మస్థితిని గురించి, అరే నేను క్రైస్తవుడనైన ప్రభువుని నమ్ముకొని విశ్వసించానే, ప్రభువు దగ్గరకు వెళ్ళలేనేమో అనేటువంటి భయం కూడా లేనివాడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే అవి వాళ్ళన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. లోకస్తుల మాదిరిగానే వాళ్ళు కూడా నడుస్తున్నారు. లోకస్తుల మాదిరిగా నడిస్తే పరలోకం ఎలా చేరుతాం చెప్పండి? మీ గదిలోనికి వెళ్ళాలి, మీ ఇంట్లోకి వెళ్ళాలి. బయట నుంచి పరిగెత్తుకుని వచ్చాడు ఒక ఆయన, వచ్చి నించున్నాడు, కాళ్ళు మట్టితో వచ్చాడు. తొందరగా నువ్వు చక్కగా ఇల్లు చక్కగా శుభ్రం చేసుకున్నావు, టైల్స్ వేసుకున్నావు, చక్కగా అందంగా చూసుకున్నావు, మట్టితో బురదతో వచ్చేస్తాను, నువ్వు ఎంత బాధపడిపోతావు? అని ఏంటయ్య అలా వచ్చేసావు అని చెప్పేసి అంటావు. చాలా బాధపడతావు. అంత పాడు చేసావు, మొత్తం రూమ్స్ అన్ని తిరిగేసావు, ఈ చెత్త ఎందుకని ఇలా చేసావు? నువ్వు కట్టుకున్న ఇంట్లోకి బురదతో వస్తేనే సహించలేకపోతున్నావు. పరిశుద్ధుడైన ప్రభు పరలోకము 12 గుమ్మాలు 12 ముత్యాలతో పదిలముగా కట్టబడిన పరలోకం, పరిశుద్ధులకే ప్రవేశం. ఇక్కడ నువ్వు పాపపు జీవితంలో మగ్గి క్రైస్తవ సంఘంలో ఎదిగి కూడా పాపపు జీవితాన్ని అనుభవిస్తూ విమోచన క్రయధనముగా వచ్చిన ప్రభువుని నువ్వు తెలుసుకోకుండా నీవు అలాగే జీవిస్తూ లోకస్తుల వలె బ్రతుకుతూ చచ్చిపోయి పరలోకానికి వెళతావా? ఇక్కడైతే అంటారు మన పెద్దగారు పరలోక ప్రభు పిలుచుకున్నాడు అంటారు. మన పెద్దగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అంటాడు. అతను జీవించిన కాలంలో గొడవలు పెడుతూ జీవించాడు సంఘంలో. అతను జీవించిన కాలంలో క్రోధాలతో జీవించాడు. అతను జీవించిన కాలంలో పగలతో జీవించాడు. క్రైస్తవులను సంఘంలో ఉన్నాడే కానీ ప్రభు బలలో పాల్గొనే విధానం కానీ ప్రభు దగ్గర ఉండేటువంటి విధేయత కానీ ఎక్కడా చూపించలేదు. తను గొప్పవాడిని చూపించుకుంటూ నేను చెప్పింది అన్నట్టుగా, నా తర్వాత అన్నట్టుగా అతను బ్రతికాడు. సంఘాన్ని అల్లరి చేశాడు, సంఘాన్ని పాడు చేశాడు. అతనికి నిత్య శిక్ష తప్పదు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వస్తే దాన్ని ప్రయోజనం లేకుండా చేస్తున్నావేమో. అయితే ఆయన ఉగ్రత ఏమిటి అంటే అగ్నిగుండమే, నిత్య శిక్షే. ఆ నిత్య శిక్షకు వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్లకుండా ఉండాలనే ఈ మాటలు దేని మీద నిలబడి నేను మరింత బలంగా చెబుతూ ఉన్నాను. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కొంచెం మనసు పెట్టండి. ప్రతి దాని మీద మనసు పెడదాం. ప్రతి దాని మీద మనసు పెడతాం. బిడ్డల మీద మనసు పెడతాం, కుటుంబంలో ఖర్చు మీద మనసు పెడతాం, ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ, ఆస్తి మీద మనసు పెడతాం. కానీ ప్రభు నీకు పరలోక ప్రవేశాన్ని ఇస్తున్నాడు. పరలోక ప్రవేశాన్ని ఇస్తున్నాడు. ప్రభు ఎందుకు చనిపోయాడో చెబుతున్నాడు. ఆయన రక్తం ఎలాంటిదో చెబుతున్నాడు. ఆయన విమోచన ఎలాంటిదో చెబుతున్నాడు. ఒక్కసారి ఆగి నిలబడి మరలా ఆలోచించు. ఎంతకాలం విన్నావేమో, విడిచిపెట్టేస్తున్నావేమో. ఒకవేళ ఇదే నాకు ఆఖరి ప్రసంగమేమో, ఈ మాటలు మళ్ళా వినిపించాలని దేవుడు మీ దగ్గరకు వినిపిస్తున్నాడేమో. ఈ విమోచన క్రయధనం అనే మాటలు మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాం. అందుకే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేశాడు? పాపముగా, అంటే పాపము లేని ప్రభు పాపిగా మారాడు. అంటే ఏమిటి? సర్వమానవాళి పాపాలు ఆయనే భరించాడు. సర్వమానవాళి పాపాలు ఆయన భరించాడు. ఈ కప్పులోనిది మీరు త్రాగగలరా? ఈ గిన్నెలోనిది మీరు త్రాగగలరా? యేసు ప్రభు అడిగారు. ఈ గిన్నెలోని ద్రాక్షరసమును మీరు తాగగలరా అని ప్రభు అడిగితే వాళ్ళు తాగగలము అన్నారు.
మీరు తాగగలరు కానీ తండ్రి స్థానంలో రావడానికి మీరు అవకాశం లేదన్నాడు. అంటే దీన్ని బట్టి ఎంతమంది నిత్య శిక్షకు వెళ్ళిపోతారు ఆలోచించారా? మీరు తాగగలరు, ప్రతి ఒక్కరూ ప్రభు వలలో పాల్గొనగలరు, ప్రతి ఒక్కరూ ఆయన వాక్యాన్ని చదవగలరు, ఆయన స్తుతించగలరు, ఆయన గణపరచగలరు. జీవితంలో, నీ జీవితంలో ప్రభు మాదిరి ఉన్నదా? అది నీ జీవితంలో ప్రభు మాదిరి ఉన్నదా? నీ జీవితంలో తగ్గింపు జీవితం ఉన్నదా? నీ జీవితంలో ప్రభుకి విధేయుడివై బ్రతికేటటువంటి విధానం ఎక్కడైనా కలిగి ఉన్నావా? నీ కళ్ళలో, నీ ముఖములో, నీ బాడీ లాంగ్వేజ్లో అసలు ప్రభు కనిపిస్తున్నాడా? కనిపించకపోతే ప్రయోజనం లేదయ్యా, కనిపించకపోతే ప్రయోజనం లేదయ్యా. అందుకనే దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపము అయ్యాడు ప్రభు, పాపి అయిన ప్రభు. ప్రియమైన వారలారా, ఆనాడు ప్రజలందరూ ఏమన్నారండి? ఎలాగ పాపులయ్యారో తెలుసా? ఎంత పగతో ఉన్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగానైనా చంపేయాలి, యేసుక్రీస్తు ప్రభుని బ్రతకనివ్వకూడదనే పగతోనే ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. అక్కడ ప్రజలు, పిలాతు దగ్గర ఉన్నటువంటి ప్రజలు, గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో చూడండి. ఏమంటున్నారు? అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. ఆ పాపము. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి వారు చెప్పేటటువంటి మాటలు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ 27వ అధ్యాయం 25వ వచనంలో 25వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. వాని రక్తము మా మీద మా పిల్లల మీద. చాలామంది అంటుంటారు, అవన్నీ మనకు తెలియవేంటి కానీ, ఎందుకు వచ్చింది కానీ, దేవుడికి తెలుసు కానీ, అదేదో చేసేయండి, లేకపోతే మనకి ఇంత లాస్ అయిపోతుంది. ఆ పని చేయండి. వివాహ సంబంధం వచ్చిందా? అది ఎందుకులే కానీ, ఎవరైతే ఏంటి కానీ, మంచి సంబంధం అంతా డబ్బున్న వాళ్ళంట, పర్వాలేదు, ఆ దేవుడే చూసుకుంటాడు అని, డబ్బుంది కదా అని చేసేస్తున్నావు కదా. అలాగే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా, దేవుని సన్నిధిలో అడగకుండా, దేవుని సన్నిధిలో తలంపులు లేకుండా నీ ఇష్టానుసారంగా ఆ రక్తం మీదో ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగా అంటున్నారు వాళ్ళు పిలాతుతో. ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగా, అతన్ని సిలువేసేయండి, అతన్ని సిలువేసి అవసరమైతే బరబ్బాని విడుదల చేయండి. ప్రియులారా, ఆలోచన చేయండి, ఆలోచించండి. ప్రభువు చెప్పేటటువంటి మాట, ప్రభువుని గురించినటువంటి ఈ ఆలోచనలు నీవు అసలు నరిగావా? ఏ రోజైనా పడుకోబోయేటప్పుడు ప్రభు యొక్క మాటలు గుర్తు చేసుకొని చింతపడుతున్నావా? నీ కుటుంబాన్ని అలా నడిపించటానికి ప్రభుకి ఇష్టమైన రీతిగా నా కుటుంబాన్ని చేయలేకపోతున్నానే ఏనాడైనా బాధపడుతున్నావా? విమోచన క్రయధనముగా ప్రభు వస్తే ఆ విమోచన కారకుడైనటువంటి ప్రభువుని గురించి మనసు పెడుతున్నావా? ఆలోచించాలి, ఆలోచించాలి. చాలా జాగ్రత్త అయ్యా, చాలా జాగ్రత్త. ప్రజలందరూ అన్నాడు ఇక్కడ, ప్రజలందరూ. అందుకే ఇందాక చెప్పాను, మత్తయి సువార్త 26:26 ఏమిటది? అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ ప్రజలందరూ ఏమంటున్నారు? ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక. ఆ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండుగాక. అలాగైనా ఇష్టపడుతున్నారు కానీ ప్రభు మాటలకు లోబడని వారుగా ఉన్నారు. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన వాక్కులు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. ఆయన మాటలు గ్రహించలేని ప్రజలుగా ఉన్నారు. ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేటువంటి ఆశ ఏ కోశాన కూడా లేకుండా బ్రతుకుతున్నారు.
చర్చ నుంచి బయటకు వెళ్ళగానే లోకములతో వారితో వీరితో సంభాషణలు అన్నీ కూడా లోక సంబంధమైనవి. అక దైవ సంబంధమైన మాటలు లేవు. ఇక ఏదైనా శరీర బాధలు వస్తే, లేకపోతే యాక్సిడెంట్లు అయితే, లేకపోతే ఐసీయూలో ఉంటే అప్పుడు మాత్రం ఇల్లు కళ్ళు అందరూ కూడా దివాలా తీసినట్టు అయిపోయి కూర్చుంటారు, ప్రార్థనలు అంటారు, అది అంటారు. ఆలోచన చేయి. ఈ స్వభావం ఎలాంటిదనే కింగ్ సాల్మన్ గారు ఉన్నటువంటి మాటలు చూస్తే బాగా అర్థమవుతుంది మనకు. చూడండి, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడు? 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుకెదరు గాని వారికి నేను కనబడకుందును. నిజమా? ఎంతో ప్రార్థన చేస్తున్నామండి, ఏదీ జరగడం లేదండి. కారణం ఏమిటి? ఎంతో ప్రార్థన చేస్తామండి, దేవుడు చేశాను, చాలా చేశాను, అయినా సరే నువ్వు నన్ను వెతకలేదు. నీకు ఎన్నో మేళ్లు చేశాను, ఇరుకుల్లో తెప్పించాను, ఇబ్బందుల్లో తెప్పించాను, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ మోసాన్ని విడిచిపెట్టలేదు, ఆ వ్యక్తిని ద్వేషించే విధానం మానుకోలేదు. అదే నా విమోచన క్రయదానాన్ని నువ్వు వ్యర్థపరిచావు. నా విమోచన క్రయదానాన్ని నువ్వు పాడు చేశావు, అర్థం చేసుకోలేదు నువ్వు. ప్రియమైన సహోదరుడా, ఆలోచన చేయి. దేవుని మాటలు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాయి. వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమేయకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. ప్రార్థన చేస్తున్నామండి, జరగడం లేదండి. ప్రార్థన చేస్తున్నామండి, ప్రభు ఏమి ఇవ్వడం లేదండి. ఎందుకో వెయిట్ చేయి, అది నీకు ప్రభువుకే తెలుసు. నీకెందుకు జరగడం లేదో ప్రభువుకి నీకే తెలుసు, ఎవరికి తెలియదు. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది, నీకు ప్రభువుకి. నీ ప్రార్థనలో నీ పాపపు జీవితాన్ని, నీ ప్రార్థనలో నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని దాన్ని వదులుకొని ఆయన వెతికితే, అందుకే ప్రభువు చెప్పాడు కదా యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, నేను వెళ్ళిపోవచ్చున్నాను కానీ మీరు పాపములో నుండి చనిపోతారు. మీరు వెతుకుతారు కానీ మీరు పాపములో నుండి చనిపోతారు. వెతుకుతున్నారంటే ఎక్కడుండి వెతుకుతున్నారు? పాపములో ఉండి వెతుకుతున్నారు. పాపపు కార్యాలు చేసి, వ్యక్తుల్ని హింసించి, రకరకాలుగా చేసి వెతుకుతున్నారు. ఒక కుటుంబంలోనే అత్త కోడళ్ళు విశ్వాసులైతే అత్తకి కోడలకి పడనప్పుడు ఏమిటి అంటే, ఏదో విషయంలో రోజు గొడవ వస్తూ ఉంటుంటే దానికి కారణం ఏమిటంటే, వాళ్ళిద్దరూ ప్రార్థనా పరులైనప్పటికీ కూడా ఏమైంది? వాళ్ళకి పాపం ఉన్నది. పాపం అంటే ఏమని కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకపోవడమే పాపం. అత్తగారి దగ్గర కోడలు తగ్గించుకొని బ్రతుకుతూ ఉన్నా అత్తగారు అత్తను టార్చర్ పెడితే తట్టుకోలేక ఏదో రోజున తిరగబడితే నా కోడలు చూడు ఎలాగైందని చెప్పేసి ఆ పాస్టర్ గారికి వచ్చినప్పుడు చెబుతూ ఉంటుంటే ఆయన కూడా వీని ఏం చేయాలో ఆయనకి తెలియదు. ఎందుచేతనంటే ఒకే సంఘంలో ఎదుగుతున్నవారు. అందుచేత మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా సరే నేను వినను. ఉపవాస ప్రార్థనలు చేసినా నేను వినను. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, అది నాకు ఇష్టమా అని ప్రభువు చెబుతున్నాడు కదా. కాబట్టి
మనం అర్థం చేసుకోవలసింది చాలా ఉంది. ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ అంత పగతో మనుషులు ఉన్నారంటే, ఇప్పుడు కూడా అదే మాటలో మనుషులు వచ్చిస్తున్నారంటే అంతవరకే మేము ఉంటాం, అలాగే ఉంటాం, మేము అలాగే ఉంటాం, మా విశ్వాసం అంతే అని చెప్పేసి నువ్వు అనుకుంటే వాక్యాన్ని నువ్వు కొట్టేసిన దానివే, వాక్యాన్ని నువ్వు కొట్టేసి ముందుకు వెళ్ళిపోయిన దానివే. కాబట్టి జాగ్రత్త సుమ. ఆ పాపమేదో మా మీద మా పిల్లల మీద ఉండుగా. తండ్రి దగ్గర ప్రార్థన చేసిన ప్రార్థన ప్రభు ఇదే. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఏమిటి ఆ మాటల్లో ఉన్న సారాంశాలు దగ్గరగా చెప్పి చూపిస్తున్నాను నేను. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఆయన చెప్పేటటువంటి వాక్కులు మీరు బాగా గమనించాలి. అందుకే యోహాను సువార్త 17:4 ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. ఎవరంటున్నారు? ప్రభు. ఏమిటది? విమోచన క్రయధనముగా ప్రభు వచ్చాడు. అదే ప్రధానం, అదే ప్రధానం. విమోచన క్రయధనముగా ప్రభు వచ్చాడు. దాన్ని సంపూర్ణముగా, అసంపూర్ణముగా కాదు, సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను డాడీ. భూమి మీద నిన్ను మహిమపరిచాను. నువ్వేదైతే చెప్పావో అది చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నా పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి వచ్చాను. నా సమయం దగ్గర పడుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేశాను, నేను సిద్ధం చేయనన్ను అని చెప్పేసి తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి, ఆలోచన చేయి. అందుకే పేతురు గారు కూడా దీని విషయంలో అనేక బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఏమిటంటే కేవలం మనం అందరము కూడా ఒకవేళ జారిపోతున్నామేమో, నాకు వచ్చిన తలంపులు, నాకు వచ్చినటువంటి ఆశలతో సంఘంలో ఇది ఇవ్వాలని అనుకుంటున్నాను. జారిపోతున్నామేమో, లోకములో మునిగిపోతున్నామేమో, అన్యుల వలె కొట్టుకుపోతున్నామేమో, ఒక్కసారి ఆలోచన చేయండి. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడో మొదటి పేతురు 2వ అధ్యాయము 19 నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుడు చూచుచున్నాడని ఎరిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఏమిటి ఇందులో ఉన్న అర్థం? ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయముగా శ్రమ పొందుతూ, చెల్లి మొన్నంది అన్యాయము, ఇలా చేశారు అన్న అన్యాయము కదా ఇది, అందరూ ఈ విధముగా, ఏంటి నేను చేసేది అని అంటుండే. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాట, అన్యాయముగా శ్రమ పొందుచు దేవుడు చూచుచున్నాడని ఎరిగి దుఃఖము సహిస్తే నీవు ధన్యురాలవమ్మా. అది ఎవరు నన్ను ఆదుకోలేదు, ఎవరు నన్ను వద్దు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దాని గురించే మాట్లాడుతున్నాడు. దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఎవరికి? దేవునికి. నా నామము నిమిత్తము అన్యజనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత మిమ్మల్ని హింసించారో, నిందించారో, అది మీ ధన్యత. మీరు ఏమనలేదు కదా వారిని. విమోచన క్రయధనముగా వచ్చిన ప్రభు ఆయనకు ఘనత ఇవ్వడానికి, నా కొరకు ప్రాణం పెట్టడానికే ప్రభు వస్తే అన్యులనేటువంటి మాటలు, వారనే మాటలు ఇవెందుకు నాకు? ఇవి ఎలా గాలి కొదిలేయాలి? ప్రభువే నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నన్ను రక్షిస్తానన్నాడు, పరలోకం ఇస్తానన్నాడు, నన్ను పరిశుద్ధురాలుగా చేస్తానన్నాడు. అందుకోసమే ప్రభు కొరకే నేను బ్రతుకుతున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అది హితమగును. తప్పిదమ్మనకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు అది సహించిన ఎడల అది దేవునికి హితమగును.
తప్పిదము చేసి దెబ్బలు తింటే అది ఓకే. తప్పిదము చేశాను కాబట్టి దెబ్బలు పడ్డాయి, తప్పు చేశాను కాబట్టి ఆ శిక్ష వచ్చింది, అది ఓకే, అది పర్వాలేదు. అది ప్రభువు దగ్గర ఒప్పుకున్నాం కాబట్టి అది క్షమించబడ్డది. అది ప్రభువు దగ్గర వేడుకున్నాం కాబట్టి నిజమే కాబట్టి క్షమించబడ్డాం, ప్రభు చేర్చుకున్నాడు, ఓకే. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత అక్కడేమంటున్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు అది సహించిన ఎడల అది దేవునికి హితమగునప్పుడు. మేలు చేసి బాధపడినప్పుడు ఎంత? ఒకరికి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చాం, మేలు చేశాం, ఆ డబ్బులు నీకు ఇవ్వాల్సిన లేదు పో అన్నాడు, బాధపడ్డాం, ప్రభు దగ్గర అయిపోయింది. అంతేగాని ఇక 10 మందికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఫలానా వాడు డబ్బులు ఇచ్చాను, ఇవ్వలేదు, నన్ను మోసం చేశాడు, ఒకసారి రండి అడుగుదాం. ఇవన్నీ వద్దిక క్రైస్తవుడికి ఏం అవసరంలా, ఇవేమీ అవసరం లేదు. అంతే. వారి గురించి అది నాది కాదు, అతని కోసం ఇచ్చానేమో. సోదరులు ఒక ఆయన, వారి కుమారుడు పని చేశాడు. పని చేసిన తర్వాత ఆ పని చేసిన డబ్బులు 1000 రూపాయలు రాలేదు. ఆయన విశ్వాసి, ఆత్మీయంగా ఎదిగినవాడు, బలంగా ఉన్నవాడు. కష్టపడి పని చేస్తే అంత అమౌంట్ ఇవ్వలేదు. ఆ యొక్క సహోదరుడు అన్నాడు, సరేలే, ఏమిటది, గురుదక్షిణ కింద ఇచ్చామనుకో అని చెప్పేసి సరిపెట్టుకున్నాడు ఆ కొడుక్కి చెప్పి. అవును ప్రియులారా, క్రైస్తవుడు అంటే ప్రత్యేకమైన వాడు. కష్టపడి పని చేస్తే, కష్టజీవులు వాళ్ళ డబ్బులు నొక్కితే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. కష్టపడిన వాడి పనికి ఎప్పుడు కూడా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర మనము దోచుకునే వారంగా ఉండకూడదు. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, మేలు చేసి బాధపడినప్పుడు అది సహిస్తే అది దేవునికి హితమగును. ఇందుకోసమే మీరు, ఇక్కడ ఏమన్నాడు మళ్ళా, ఇందుకోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకోసం పిలువబడ్డారు? ఇలాంటి కష్టాలన్నీ పడడానికే మీరు. అదయ్యా, యేసుక్రీస్తు ప్రభు విమోచన క్రయధనముగా పరలోకా నుండి ఇక్కడికి వస్తే, ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వస్తే, నువ్వు డబ్బులు పోయాయనో, ఆకులు పోయాయనో, లేకపోతే సెంటు పొలం పోయిందనో, లేకపోతే ఏదో పోయిందని ఏడుస్తూ కూర్చుంటే నువ్వే విశ్వాసివయ్యా? పరలోకానికి చేరుకునేవాడివేనా? పరలోకపు గురికెళ్ళి బ్రతికేవాడివేనా? ఆలోచించు. అందుకే మేలు చేసి బాధపడినప్పుడు అది సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఎక్కడి నుంచి చూడండి ఏమంటున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. మాదిరి అన్నాం కదా. ఎవరు మాదిరి? ప్రభు మాదిరి అన్నాం కదా. మరి ప్రభు మాదిరి అంటే ఏం చేస్తాం మరి? అదే ప్రభు బదులు చెప్పాడా? వదకు తేబడు గొర్రె బొచ్చు కత్తిరించువా అని ఎదట మౌనముగా ఉన్నట్లలా. అదే అంటున్నాడు. ఎందుకు మీరు పిలువబడ్డారు? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో వస్తుందని వచ్చారా? కాదు, రక్షణ. రక్షణ, విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి మిమ్మల్ని భూలోకంలో గొప్పవాళ్ళుగా చేసి పాపములో పెరిగి, పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో మరణించి పాతాళానికి పంపించాలనా? చెప్పండి. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చచ్చిపోయి పాతాళానికి పోతారా? లేక పాపమును విమోచింపబడి, పాపము నుండి విమోచించబడి, నిన్ను నన్ను ప్రేమించి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వస్తే దాన్ని గ్రహించి రక్షణ లేకపోతే నా బ్రతికేమిటి ప్రభువా? కీర్తన గ్రంథం 119:81 అనుకుంటా అంటాడు దావీదు,
నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ముసిల్లుతుంది. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ముసిల్లుతుంది. నీ రక్షణ లేకపోతే నాకు ఏమీ లేదు కా. అవును, చాలామంది మా ఇల్లు చూడండి, మా పద్ధతులు చూడండి, మా విధానాలు చూడండి, ఎంత గొప్పవారం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. లే, ఏది చేసినా ప్రభు మహిమ ఏది? ప్రభు మహిమ ఏది? ప్రభువుకు దేవ సేవకులు వస్తే ఆ దేవ సేవకుల్ని చూసే విధానం ఏది? దైవ సేవకులతో సహవాసం ఏది? విశ్వాసులతో సహవాసం ఏది? ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి మాటలేవి? అటువంటప్పుడు ఏదో ఏదో కొన్ని నేను చేస్తున్నానులే అని అనుకున్నావా? నీ విశ్వాసం బలమైనది కాదు. నువ్వేదో కొద్దికి నాకు తెలిసినట్టే కొద్దిపాటి జ్ఞానంతో నేను వెళ్ళిపోతున్నాను, నేను గొప్ప విశ్వాసిని అనుకుంటున్నావా? లేదు, అది చాలా ప్రమాదకరమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. ఆయన పొందిన గాయముల చేత మీరేం పొందారు? స్వస్థత పొందారు. స్వస్థత అంటే ఏమిటో తెలుసా? పాపము నుండి విమోచన అని అర్థం. స్వస్థత అంటే ఈ స్వస్థత అనుకోకండి. ఏమండి, మనిషి క్యాన్సర్తో ఉండి భయంకరమైన రోగంతో ఉండి యేసు ప్రభువుని నమ్ముకొని, యేసు ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, నీ కొరకే బ్రతుకుతున్నాను, నాకు రోగం కాదు, ఇది కాదు, అది కాదు, నేను చనిపోయిన వెంటనే నీ దగ్గర వచ్చేలా చేయి ప్రభువా, నీ పరలోకంలో నేను అక్కడికి వస్తే నువ్వెవరో నాకు తెలియదు అనే మాట అనొద్దు ప్రభువా, నేను భరించలేను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభువు దగ్గర వేడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి విధానం నీకు చెల్లుతుంది. అది చెల్లుతుంది. అందుకే పూర్తి స్వస్థత. అందుకే అంటాడు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా కూడా స్వస్థత లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు. అంటే నేను ఎంత అందంగా ఉన్నాను కదా, నా శరీరం మీద చిన్న మచ్చ కూడా లేదు, ఎంత రౌండ్ ఫేసో చూడండి, ఎంత కలరో చూడండి, నేను ఎంత బాగున్నానో, నా వాకింగ్ స్టైల్ చూడండి, నా హెయిర్ స్టైల్ చూడండి. ఓకే, జనుల్లో నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు. దేవుని యొక్క స్కానింగ్లో నీ పాపముల అరికాలు నుంచి నడినెత్తి వరకు స్వస్థత లేకుండా పోయాయి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెతన చేయబడలేదు. అవును, అలాగే ఉండి సాగిపోయావు. కాలమంతా అలాగే గడిపేశావు. పాపము జీవితంలో గడిపేశావు. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూనే నడిచిపోయావు. సంఘంలో పాటలు పాడావు, సంఘంలో వాక్యాలు చదివావు, సంఘంలో ఎన్నెన్నో. అసలు యేసుక్రీస్తు ప్రభు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడనేటువంటి చింత గాని ఆలోచన గాని నీలో ఏనాడు రాలేదు. పైగా సిలువ మెడలో వేసుకొని తిరుగుతావు. కాలర్లోంచి బయటకు కనిపించేలాగా సిలువ ఒకటి చూపిస్తూ ఉంటావు. నీ బండి మీద దేవుని మాటలు కనబడతాయి, నీ ఇంట్లో దేవుని మాటలు కనబడతాయి. అన్నీ కూడా దేవునియే. కానీ అరికాల నుంచి నడినెత్తి వరకు నీకేమీ లేదు, స్వస్థత లేదు. అయితే ప్రభువు చెప్పిన మాటల ప్రకారముగా 53వ అధ్యాయం 4వ వచనములో యెషయా గ్రంథంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను,
మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ పొందిన వారిగాను మనమతిని ఎంచితిమి. మనమతిని ఎంచితిమి. అతన్ని ఎంచితిమి. ఎవరిని? ప్రభువుని. ప్రతి దాంట్లోనూ సిలువే సిలువే సిలువే. సిలువ గుర్తు సరే వేసుకుంటున్నారు. ఏమిటవి? కొన్ని దృశ్యాలు నాకు అక్కడక్కడ వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు కనబడతా ఉంటాయి. వారు సిలువ వేసుకొని ఆ డాన్సులు చేస్తూ ఉన్నప్పుడు, ఆ మెడలో ఆ సిలువ అల్లా ఎగురుతూ ఉన్నప్పుడు డాన్సులు చేస్తూ ఉంటే నిజంగా వేదన అనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఇక దానిలో కూడా ఏమీ లేదనుకోండి, అయితే ఎవరు? వీరు క్రైస్తవులా? వీరు ప్రభువు నమ్ముకున్నవారా? అరే ఇంత దిగజారిపోయారా? అవును, అన్యులు కూడా ఈరోజు అంటున్నారు మీ వాళ్ళే ముందు పాపానికి దారి తీస్తున్నారు. అవును, కావచ్చేమో. అట్టడుగును బ్రతికినటువంటి కాలంలో ఉన్న మనము, దేవుడు పెంట కుప్పల నుంచి లేపిన మనల్ని అప్పటి వరకు ఒప్పుకున్న మనము కొంచెం కలిగింది, ఆ కలిగిన దానితో దేవుని మరిచాము, దేవుని విడిచాము, పాపులమయ్యాం. పాపపులో నుండి రప్పించాలని దేవుని యొక్క ఆలయాన్ని మీకు ఇస్తే, దేవుని సంఘాన్ని మీకు ఇస్తే, ఈ సంఘంలో నీవు పాపాన్ని బలము కూర్చుకునే విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆ రక్షణను పాడు చేసేవాడుగా ఉన్నావు. ఇది బాధాకరం కాదా? ప్రయోజనం ఉందా దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రభు మహిమార్థమైనటువంటి జీవితమేనా? మత్తయి సువార్త 8:17 చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయనే మన బలహీనతలను సహించుకొని వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎవరి ద్వారా? యేసు ప్రభువు ద్వారా. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రియమైన సహోదరుడు ఆలోచన చేయి. దేవుడు వచ్చాడు, దేవుడు చనిపోయాడు, లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఇక్కడ కేవలం ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఇక నువ్వు పరలోకానికి వెళ్ళేటటువంటి అభ్యాసం, ఎక్సర్సైజ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. పరలోకానికి వెళతావా? ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం ఒక 10-15 సంవత్సరాలు అమ్మ వచ్చేది. ఆ అమ్మ పాత చర్చిలో ఆ వెనకాల బల్లను కూర్చునేది. అసలు అయిపోయిన తర్వాత ఒక రోజు అడిగాను, అమ్మా నేను చెప్పే మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా అంటే అలాగుంటా ఉండేది. చేతిలో బైబిల్ ఉండేది కాదు, ఏముండేది కాదు, చదువుకోలేదు. ఆమె వచ్చేది వారం మాత్రం రెగ్యులర్గా వచ్చేది, ప్రతి వారం రెగ్యులర్గా వచ్చేది. అయిన తర్వాత అర్థమవుతున్నాయమ్మా నీకేమన్నా అని అడిగితే, ఎందుకు అర్థం కావటం లేదు బాబా, పరిశుద్ధంగా బతికితే పరలోకం వెళ్తామని చెప్తున్నారు, ఏమాత్రం పరిశుద్ధం పోతే పాతాళానికి వెళ్ళిపోతానని చెప్తున్నా. అర్థమవుతున్నాయి బస్, చాలు. దానిని బట్టి నువ్వు నిలబెట్టుకొని నీ జీవితంలో కొనసాగించు. తర్వాత వాళ్ళ అల్లుడు గారు వచ్చారు ఒకరోజు. మా అత్తగారు చనిపోయింది, మరి మీ చర్చికి వస్తుంది కదా, మరి ఎలా కార్యక్రమం చేస్తారు? అల్లుడి దగ్గర ఉంటుంది కాబట్టి మరి నేను అడిగాను, వారి కుమారులు ఎక్కడున్నారు అన్నాను. వారి కుమారులు మరి ప్రభువు నమ్ముకున్నారా అని అడిగితే వారు నమ్ముకోలేదు. వారి కుమారులు ప్రభువు నమ్ముకోలేదు కాబట్టి వారు ఎలా అంటారో అలాగే చేయండి అన్నారు. అదేంటండి మరి మీ చర్చికి వస్తుంది కదా? అలా ఆమె రక్షించబడ్డది, ప్రభువుని నమ్ముకున్నది, మారు మనసు పొందింది, పరలోకానికి. ఆమె దేహం సమాధి చేయాలో పండించాలో ఏది చేయాలో అది మీ ఇష్టం. ఎందుచేతనంటే మీ ఆధ్వర్యంలో ఆమె ఎదుగుతుంది కాబట్టి.
దీనికి దానికి ఒక సంబంధం లేదు అని చెప్పినప్పుడు, ఒకవేళ వారు వచ్చిన తర్వాత, వారి కుమారులు వచ్చిన తరువాత డాక్టర్ గారు ఏది చెబితే అదే చేద్దామండి, అందులో మరి ఆ సంఘంలోనే ఉంది కదా అని వారంటే మాత్రం తప్పనిసరిగా సంఘ ప్రకారంగా చేద్దాం అని అన్నారు. వారు వచ్చారు, వీరు అడిగారట, లేదు లేదు మా అమ్మని మా ప్రకారంగా చేస్తాను. ఓకే అంటే ఈయనేమిటంటే అల్లుడు, ఒకవేళ ఇది భంగం అవుతుందేమో, ఆమె ప్రభువుని నమ్ముకుంది, ఈయన రక్షించబడకపోయినా ప్రభువుని నమ్ముంది కదా, ఇలా చేస్తే ఆమె అనుకున్నది శారదేమో అనేటువంటి భయము ఆయన నాకు వ్యక్తం చేశాడు. అయితే వాక్య ప్రకారముగా ఆమె రక్షణ పొంది చనిపోయిన తరువాత ఆమె దేహాలను ఏం చేసినా వారిస్తాం. ఆత్మరక్షణకి ఇక్కడ చేసే కార్యాలకి సంబంధం లేదు, అంతే. కాబట్టి జాగ్రత్త, ప్రభు కోసం బ్రతకండి, ప్రభు కోసం జీవించండి. అందుకే ప్రభు చిత్తాన్ని ఎరిగినట్టుగా మనం చూడాలి. అందుకే కదా చెప్పేది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని మన కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో ఉంది. లేఖనముల ప్రకారం జరిగింది. గత వారంలో కూడా నేను ఇదే చెప్పాను, లేఖనముల ప్రకారం జరిగింది. అయితే శిష్యుడైన ఇస్కరియోతు ఇరుక్కున్నాడు. ఎలా ఇరుక్కున్నాడు? డబ్బు కోసం పట్టించేద్దాం అనుకున్నాడు. ఎలాగైనా ప్రభుని తీసుకెళ్తారు, ఎలాగైనా ప్రభు శిలువ యాగం చేస్తాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు. కానీ ఇస్కరియోతు యోధ మనసులో అలా 30 వెండి నాణేలకి ప్రభు నమ్ముకున్నాడు, ముద్దు పెట్టాడు, ముద్దుతో ప్రభుని అప్పగించాడు. మరి నువ్వు ఎలా అప్పగిస్తున్నావు ప్రభుని? ఎన్ని కోణాల్లో అప్పగిస్తున్నావు ప్రభువుని? ఆలోచించు. విమోచన క్రయధనముగా, అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి వచ్చినటువంటి ప్రభువుని, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువుని, నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చిన ప్రభువుని ఏమి చేస్తున్నావు? అమ్మేస్తున్నావా? నేను గుడికి వెళ్ళను, రేషన్ కార్డు నాకు అది కాదు, నాకు ఇది కాదు, నాకు అది, నా క్యాస్ట్ ఇది, అలాగంటే రాదు, అబ్బెబ్బే వద్దు, అమ్మేసుకున్నావు. ఇస్కరియోతు 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. నువ్వు నీ సర్టిఫికేట్కి అమ్మేసుకుంటున్నావు, నీకు కావలసిన వాటి కోసం అమ్మేసుకుంటున్నావు, నీ భోగభాగ్యాల కొరకు అమ్మేసుకుంటున్నావు, సాగిపోతున్నావు. ఇది ప్రమాదం కాదా? ఇది దేవునికి వ్యతిరేకం కాదా? నీ మనసు మారిందా? నీ తీరు మారిందా? నీ విధానం మారిందా? ఆలోచించండి. కాబట్టి ఆయన మనుష్య కుమారుని, అందుకే ఏమన్నాడు మత్తయి సువార్త 26:24 ఇస్కరియోతు యోధా గురించి, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి మేలు. ఎవరన్నారు ఇది? ప్రభు అయిన యేసు ప్రభుని అనుకుంటున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, కానీ అక్రమం చేస్తూనే ఉన్నాం, క్రమము తప్పిపోయి బ్రతుకుతూనే ఉన్నాం, అన్యాయం చేస్తూనే ఉన్నాం. ఎవరిదైనా సొమ్ము పట్టుకొస్తే కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఒక ప్లేట్ పట్టుకెళ్తే ఆ ప్లేట్ మాదే అని వాదిస్తావు. ఆ ప్లేట్తో ఎంత ఉంటుంది? 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది ఆ ప్లేట్, ఆ స్టీల్ ప్లేట్. ఆ స్టీల్ ప్లేట్ 10 రూపాయలు 15 ఉంటుంది. ఆ ప్లేట్ మాదే, నేను కొనుక్కున్నది, మాదంటావేంటి? వాళ్ళు కూరేసి ఇచ్చారు, వాళ్ళకి కూరేసి ఇస్తే ఆ ప్లేట్ కూడా మాది. ఇంతటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనము దేవునికి ఎంత ఇష్టమైన పిల్లలం అవుతాము? ఇంత చిరాక, ఇంత చీఫా? ఆలోచించండి. పోద్ది 10 రూపాయలు, 25 రూపాయలు, పోద్ది. దాన్ని మాది కాదు, మాది మీదే అనుకో, అయిపోయింది. కాబట్టి ఇటువంటి నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుని సన్నిధికి వచ్చి మనము నేర్చుకునేది ఏమిటి? దేవుని కొరకు మన బ్రతుకు ఏమిటి? ఏ విధమైన బ్రతుకును చూపిస్తున్నాం? ఏ విధమైన విధానాన్ని కలిగి ఉన్నాం?
మెతుకుపోతే బతుకుపోతుంది అనుకునే లెక్కేస్తే ఇక నువ్వు క్రైస్తవుడిగా బ్రతకలేవు, క్రైస్తవుడిగా బ్రతకలేవు. అందుకే యాకోబు గారు అంటాడు, ఎన్ని ఇరుకులైనా పడండి, ఎన్ని ఇబ్బందులైనా పడండి ప్రభు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనకరైనగా ప్రాణమిడవడానికి వచ్చాడు. కాబట్టి ఇట్లా వచ్చిందని తెలుసుకొని బ్రతికే బ్రతుకు కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి. అందుకే యాకోబు పత్రికలో 1:12 అంటాడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. విమోచన క్రయధనముగా ప్రభువు వచ్చాడు, తన ప్రాణమినిచ్చాడు. నువ్వు శ్రమలు పడ్డావు, ఆ శోధనను జయించావు, పరలోకానికి వెళ్ళావు. ఇంకెందుకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రభు ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేయక ప్రభువునందు విధేయత కలిగి బ్రతుకుదాం, ప్రభు మహిమార్థమై జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇదిగో నాయనా, ఈ దినమున మీ యొక్క సన్నిధిలో ఆరాధనలో బలంగా నడిపించారు, వాక్య పరిచర్యలో బలంగా నడిపించారు. ఇదిగో తండ్రి, మరి మీ అందు నమ్మకంగా ముందుకు సాగటానికి మమ్మల్ని బలపరిచారు. ఈ చిన్న సందేశం ఆత్మమంటతో బిడ్డలకు అందిస్తూ ఉంటాడుగా, నాకు ఇచ్చినట్టు కొద్దిపాటి జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, ఆత్మ నడిపింపుతో ప్రభువా నేను వీరికి ఉపదేశించుండగా బలహీనుడనైనా మరింత ఆత్మంగా బలపరచండి. బిడ్డలు కూడా నేర్చుకుని బలంగా ఎదగటానికి కృప చూపించుమని, బలపరచుమని, నడిపించుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.